1 Corinthians chapter 7, verses 36 to 40. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు ధ్యానం చేసుకుందాం. But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age and need so require, let him do what he will. He sinneth not, let them marry. Nevertheless, he that standeth steadfast in his heart, having no necessity, but hath power over his own will, and hath so decreed in his heart that he will keep his virgin, doeth well. So then he that giveth her in marriage doeth well. But he that giveth her not in marriage doeth better. A wife is bound by the law as long as her husband liveth. But if her husband be dead, she is at liberty to be married to whom she will only in the Lord. But she is happier if she so abide after my judgment, and I think also that I have the Spirit of God. Now we will hear this in Telugu. Pastor will read 1 Corinthians chapter 7, verses 36 to 40, and then we will meditate upon these verses together. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 36 నుంచి 40 వచనాల వరకు తెలుగులో చదువుకుందాం. ఆ తర్వాత ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును. అందులో పాపము లేదు. ఆమె పెండ్లి చేసుకుని వచ్చును. ఎవడైనాను తన కుమార్తెకు పెండ్లి చేయ అవసరము లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరప శక్తిగలవాడనై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినను మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. We are coming to the last few verses in this chapter. We already studied especially on the theme of marriage throughout this chapter. మరి ఈ యొక్క అధ్యాయంలో మనం ఇప్పుడు చివరి భాగానికి వచ్చాము. మరి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ముఖ్యంగా వివాహము గురించి మరి ధ్యానం చేస్తూ వచ్చాం మనం. When we look at some verses in this book, it's quite difficult to interpret or understand. I think the verses that we read today is also similar in nature. మరి ముఖ్యంగా ఈ యొక్క పుస్తకంలో కొన్ని వచనాలు కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండొచ్చు. ఇప్పుడు ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో కూడా కొన్ని వచనాలు అట్లాగే ఉన్నాయి. I don't think we put 1 Corinthians as a difficult book in the Bible. మరి బైబిల్ అంతట్లో కూడా 1 కొరింథియన్స్ అనేది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనేది అంత కష్టమైన పుస్తకం నేనైతే అనుకోను. We ask believers which is the difficult book in the Bible for you to understand. ఒకవేళ మిమ్మల్ని కనుక అయ్యా బైబిల్ అర్థం చేసుకోవడానికి కష్టమైన పుస్తకం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? Do you have any books to suggest? ఏ బుక్? One person said Hebrews. ఒక అతను చెప్పారు హెబ్రీలకు రాసిన పత్రిక చాలా కష్టం అండి, అర్థం కావట్లేదని. Any other book? ఇంకా అట్లాగే ఏమైనా ఉన్నాయా? Generally people say Revelation is difficult. సాధారణంగా ప్రజలు ఏం చెప్తారంటే ప్రకటన గ్రంథం అండి, అది అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటారు. In Old Testament, Leviticus, Numbers, even the Chronicles, all these some consider as very difficult. అట్లాగే పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే లేవి కాండము, మరి దినవృత్తాంతాలు, నిర్గమాకాండాలు ఇవన్నీ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తున్నాయి అని చెప్తుంటారు. Some may say books like Galatians, Romans may be difficult for some. మరి కొంతమంది చెప్పొచ్చు గలతీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక ఇవి కూడా మాకు కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని కొంతమంది చెప్తారు. But I never heard anybody saying 1 Corinthians and 2 Corinthians is difficult. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండో పత్రికలు ఇవి అర్థం కావట్లేదండి అని చెప్పిన వాళ్ళు నేను ఎవరిని వినలేదు.
But as I prepare through this passage to preach, I don't think many passages in seems even difficult than Revelation and Leviticus. Very difficult. మరి నేను ఈ ధ్యానం చేస్తూ ఉంటుండగా ఇందులో చాలా వచనాలు మరి ప్రకటన గ్రంథంలో కంటే కూడా మరి కొంచెం కష్టంగా అనిపించినట్టుగా ఉన్నాయి. So that shows we should not take any book or verses in the Bible lightly. There are so many mysteries in the Word of God. It's hard to understand. కాబట్టి ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే బైబిల్లో ఉన్నటువంటి ఏ పుస్తకాన్ని కూడా మనం సులభంగా తీసుకోవడానికి వీల్లేదు. మరి చాలా విషయాలు మరి అర్థం చేసుకోవడం అనేది కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలి. After I started preaching through this book, right, in GBA, we started offering this course as a book study, verse by verse study of 1 Corinthians. Reverend Koshi is teaching that. I think some of you may be taking it. If you attend it carefully, I am sure you can benefit even through the preaching as well as through the book study that we have. మరి ఈ పుస్తకం అంతా కూడా నేను ప్రీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా జీబీఐలో ఇప్పుడు ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికను రెవరెండ్ ప్రభుదాస్ కోషి సార్ గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి వారి ద్వారా వింటున్నటువంటి సందేశాల ద్వారా కానీ ఇవన్నీ కొంతమంది వింటూ ఉన్నారు. వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. I see God's providence at work because when I started preaching from this book, I never thought we will offer that subject for Wednesday night class. ఈ పుస్తకాన్ని నేను ఇక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో ఈ సబ్జెక్ట్ గురించే మరి బుధవారం క్లాసులో కూడా చెప్తారని నేనైతే అనుకోలేదు. And when the new semester came, Pastor Kochi said he is interested to teach this, and that's good. So it's God's providence. So you must utilize all these opportunities. Come on Sundays to hear, and if possible Wednesday evening we put it in the evening time so that those who are working also can learn. And God willing, next semester maybe we may go through 2 Corinthians. So you can come and join and benefit from the teaching. కాబట్టి మరి సంఘముకి క్రమంగా రావడం ద్వారా అట్లాగే బుధవారం క్లాసుల్లో కూడా వచ్చి మరి ఆసక్తి కలిగిన వారు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికను చక్కగా వినడం ద్వారా నేర్చుకోవచ్చు. మరి ప్రభుత్వం అయితే రాబోయే సెమిస్టర్లో కూడా మరి 2వ కొరింథీ పత్రిక కూడా కొనసాగించవచ్చు. కాబట్టి ఇది చాలా దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం. ఇది నేర్చుకోవడం ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడతారు, మేలు పొందుకుంటారు. And when we study systematically and when we hear God's word preached verse by verse through the scriptures, we will have a better grasp of God's word, and that will help us even to apply it in our personal life, family life. These are all practical things. And then even you can teach your children, you can teach your family members, Sunday school. What you learn you are learning it for whole life and even for eternal life. మరి ఈ విధంగా చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం ద్వారా వచనం తర్వాత వచనము నేర్చుకోవడం ద్వారా మీకు ఎంతగానో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు నేర్చుకోవడమే కాదు, ఈ విషయాలు మీ పిల్లలకు కూడా మీ కుటుంబంలో కూడా మీరు ఇతరులకు కూడా చెప్పడానికి మీకు ఉపయోగకరంగా దీవెనకరంగా ఉంటవి. And particularly this chapter, this has so many things to talk about family and marriage, and this is very important for the church, for the health of the church. మరి ముఖ్యంగా ఈ యొక్క పుస్తకంలో చూసినట్లయితే సంఘాన్ని గురించి, వివాహాల గురించి, కుటుంబ వ్యవస్థ గురించి మరి అనేకమైన విషయాలు రాయబడి ఉన్నవి. ఇవి నేర్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యవంతంగా సంఘంలో ఎదుగుతాం. I already told in the last sermon, if you really attend the church regularly, know all these things, you may not even require premarital counseling, because in the church you grew up, you gave attention to all these, and you already know what the word of the Lord teaches about family, how to run the family, how to get married, or even if when we remain as single, how we should discern God's will and live for God's glory. All the principles are given, and we go through it in the context of the church very systematically, and you know the truth for your whole life. This will be a guide to your life and in your personal life also. మరి నేను గత వారంలోనే చెప్పాను కదా, మీరు కనుక క్రమంగా సంఘానికి వచ్చి ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక అంతా కూడా మీరు వింటూ ఉన్నట్లయితే అలాంటి వారికి ప్రత్యేకమైనటువంటి వివాహాలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఆ విషయాలన్నీ కూడా వారికి క్రమంగా రావడం ద్వారా మరి ఈ యొక్క పుస్తకం ద్వారా నేర్చుకుంటారు.
కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలా, వివాహం అయితే ఎలా ఉండాలా, వివాహం కాకపోతే ఎలా ఉండాలా, ఒకవేళ దేవుని చిత్తం ఏమైనది, ఇవన్నీ కూడా మరి మీరు క్రమంగా వచ్చి తెలుసుకోవడం ద్వారా ఇవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి. I'm not saying just studying 1 Corinthians will make you for that. You have to study the whole Bible and you have some understanding of God's plan for marriage, our life, all that in the whole context of the Word of God. So a continued study in the context of the church where you and family go to a faithful church where the Word of God is expounded and the children grew up in the church faithfully attending all the Lord's Day services. I'm sure they will be equipped in that way. కేవలము కొరింథీయులకు రాసిన పత్రిక చదవడం ద్వారానే మరి ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయని నేను చెప్పట్లేదు, కానీ మీరు క్రమంగా సంఘానికి రావడం ద్వారా, బైబిల్ని చదవడం ద్వారా, ప్రతిరోజు బైబిల్లో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా అర్థం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్రమంగా సంఘానికి వస్తారో, మరి వాక్యాన్ని నేర్చుకుంటారో, అలాంటి వారికి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి. I am seeing many children today and imagine they come every Lord's Day and for prayer meeting and they grow up in this church where Word of God is faithfully preached. By the time they reach 18, 20 or by the time they want to get married, they will be prepared in a way. మరి చూడండి, ఈరోజు నేను చాలామంది పిల్లలను చూస్తున్నాను ఇక్కడ. వాళ్ళు కనుక క్రమంగా మందిరానికి వస్తూ ఉన్నట్లయితే, మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే ఒక 18 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి పూర్తి అవగాహన కలుగుతుంది. So let us pray for our children, even small children, babies here, my son is here. Pray that they will grow up knowing God's word in the context of the church. They will come for worship, they will study, take Sunday school seriously, prayer meeting seriously, and they will come up as good youths and young men and women knowing God's will. కాబట్టి మరి పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మరి పిల్లలు ఉన్నారు ఇక్కడ, మరి సార్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మరి రోజు దేవుని యొక్క భయభక్తుల్లో పెంచబడేటట్లుగా వారు అలాగా పెరిగి మంచి సంఘానికి ఉపయోగకరమైనటువంటి యవనస్తులుగా ఉండేటట్లుగా, మరి బైబిల్ జ్ఞానం విషయంలో, బైబిల్ని అర్థం చేసుకునే విషయంలో వారు పరిపక్వతలోకి వచ్చేటట్లుగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. You know, especially for mothers to bring children to church is quite difficult. మరి ముఖ్యంగా చూడండి, చిన్నపిల్లలను మరి తీసుకొని సంఘానికి రావడము, ప్రత్యేకంగా తల్లులకి ఇది చాలా కష్టమైన పని. And sometimes we think, oh no, they make noise, no need to go, why we should disturb others. కొన్నిసార్లు అనుకుంటారు, పిల్లలు అల్లరి చేస్తున్నారు, వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం, కాబట్టి వీళ్ళని తీసుకొని వెళ్ళి సంఘంలో గోల్ చేయటము, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండడం ఎందుకు అని అనుకుంటారు. And then we don't go to church regularly. అలా అనుకొని ఇంకా క్రమంగా సంఘానికి వెళ్ళడం కూడా ఆపేస్తుంటారు. But then that will affect their spiritual life. అలా చేయడం ద్వారా వారి ఆత్మీయ జీవితము, దాని యొక్క ప్రభావం వారి ఆత్మీయ జీవితం మీద పడుతుంది. Don't worry about children making noise here. కాబట్టి ఇక్కడ పిల్లలు గోల్ చేసినా, అల్లరి చేసినా దాని గురించి మీరేమీ బాధపడవద్దు. I always say, children making noise, I have no problem at all. పిల్లలు అల్లరి చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సమస్య లేదు. But adults making noise, I have big problem. వాళ్ళే పెద్దవాళ్ళు కనుక ఎవరైనా శబ్దాలు చేశారా, అల్లరి చేశారా, అది నాకు పెద్ద సమస్య. So don't worry if they come and make little bit noise. Even Jesus said, let the people shout, let the children come to his presence, because Jesus wants the children to be part of the church and to learn from him. కాబట్టి మీరు పిల్లలు అల్లరి చేస్తే దాని గురించి మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు, చిన్నపిల్లలను నా దగ్గరకు రానియండి, వారిని ఎంత మాత్రం కూడా ఆటంకపరచవద్దు అని ప్రభు అయిన యేసువే సెలవిచ్చాడు. So we pray that these children will grow up knowing God's word concerning their day-to-day life, more importantly, even about marriage. కాబట్టి మనము ఈ పిల్లలు మరి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటూ ఎదగాలని, వారి యొక్క అనుదిన జీవితంలో, మరి వారి యొక్క వివాహ జీవితంలో కానీ, మరి వీటన్నిటిలో కూడా ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకునే వారిగా ఎదగాలని మనం ప్రార్థన చేయాలి పిల్లల నిమిత్తం. So the foundation work is done even in the context of the church when they grow up learning God's word. కాబట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడే వారికి పునాది అనేది కూడా వేయబడుతూ ఉన్నది. And when they have the foundation strong for their whole life, they will apply these principles. God will remind them of God's truth and they will walk in the right path. వారు యొక్క మంచి పునాది కనుక వారికి పడినట్లయితే ఈ యొక్క పునాది మీద వారి యొక్క జీవితం అంతా కూడా వారు చక్కగా అందంగా అలంకారంగా కట్టుకుంటారు. And today's passage also talks practically about young women in the church who are
virgins. మరి ఈరోజు మరి అంశం కూడా ఆ సంఘంలో ఉన్నటువంటి కన్యకల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Daughters, young daughters, and also the word of the Lord tells parents, especially the father, how they should deal with them. మరి అట్లాగే వివాహం కానిటువంటి కన్యకల గురించి, అట్లాగే వారి యొక్క తండ్రులు వారితో ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయం గురించి తెలియజేస్తున్నాడు. I said this passage is a little bit difficult because many modern commentators and all, they don't take this passage as referring to father-daughter relationship. మరి ఈ ఆధునిక కాలంలో అనేక మంది ఈ వాక్యాన్ని మరి చెక్కుగా చెప్పడానికి ఇష్టపడతలేదు. వారికి ఎందుకంటే తండ్రికి కుమార్తెకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని పూర్తిగా వివరించలేకపోతున్నారు. Generally, many modern commentators, they see this as between a man who want to marry a girl or an young girl and then what he should do. So they interpret it in that way. That's why I said it's quite difficult. ఇది సహజంగా మరి ఎలా తెలియజేస్తారంటే ఆ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఆ స్త్రీకి వీటి పట్ల అతను ఏ విధంగా చేయాలి, తండ్రి ఏ విధంగా నడుచుకోవాలి ఆ విషయాన్ని గురించి అలాగే మరి వివరిస్తూ ఉంటారు దీన్ని. So they say, oh, a man likes a girl, should he get engaged, should he wait for marriage, or how he should behave himself, and they totally interpret the whole passages in that way. But I am not going in that way. I am going and teaching in the traditional way where these verses are taken as father and his authority over daughters. అయితే మరి ఇక్కడ సహజంగా వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎంగేజ్మెంట్ అవ్వటము, ఆ తర్వాత వేచి ఉంచడము, ఆ తర్వాత వివాహం చేసుకోవటము, వీటి గురించి తెలియజేస్తారు. కానీ సాంప్రదాయబద్ధంలో అయితే నేనైతే అలా చెప్పబడటం లేదు. మరి బైబిల్లో ఉన్నటువంటి వాక్య ప్రకారముగా కుమార్తె తండ్రి వారి మధ్య ఉన్నటువంటి సహవాస సంబంధాన్ని గురించి, తండ్రి యొక్క బాధ్యత ఏమైనదో దాని గురించి తెలియజేయబోతున్నాను. And here it says, if any man thinks, so that's how the word opens. It don't specifically says it is an young man who want to get married or is it referring to the father. But I am going to teach you with the understanding that this is referring to father. ఇక్కడ ఈ యొక్క చెప్పబడినటువంటి ఈ మాట తండ్రి గురించి తెలియజేస్తున్నాడు. కొంతమంది ఏం చెప్తారంటే ఇదిగో ఒక యవనస్తుడు ఒక స్త్రీని వివాహం చేసుకోబోతున్నటువంటి యవనస్తుడు గురించి ఇక్కడ రాయబడిందని కొంతమంది చెప్తారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే మరి తండ్రి గురించి తెలియజేస్తుంది తన కుమార్తె విషయంలో. And that's the way traditionally the church always interpreted these passages. So that's why it's also called a traditional interpretation of these passages, where we see these verses as teaching how a father should deal with a young daughter who is at the age of marriage. అయితే మరి సాంప్రదాయబద్ధంగా ఆలోచన చేసేవారు అలాగ ఆలోచన చేస్తున్నారు, అందుకే వాళ్ళు ఆ విధంగా దాన్ని వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తన తండ్రి వివాహ వయసు వచ్చినటువంటి తన కుమార్తెను పట్ల ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాన్ని ఈ వచనాలు తెలియజేస్తున్నవి. And the main point the author, the Apostle Paul, is driving at it is that the person who is over an young daughter, the person who has authority over an young daughter, a virgin, is always the father. Sir, can you repeat? The one who has authority over an young woman or a young daughter is always the father. Always father? Father. Until she gets married, yeah. ఒక వివాహము వయసు వచ్చినటువంటి ఆ స్త్రీ పైన పరిపూర్ణమైనటువంటి అధికారం ఎవరికై ఉంటుంది అంటే తన యొక్క తండ్రికి మాత్రమే ఉంటుంది. So if a girl want to get married, she is at the age of marriageable age, father has the freedom to decide or give the consent for her to be married or not to be married. మరి వివాహం వయసు వచ్చినటువంటి స్త్రీకి వివాహము చేయాలా వద్దా ఈ విషయంలో తండ్రికే ఎక్కువ అధికారం ఉంటుంది. తండ్రి నిర్ణయిస్తాడు ఎప్పుడు చేయాలి, అసలు వివాహం చేయాలా చేయకూడదా అని. You know, if you watch Christian weddings and especially the wedding services, who is the person who gives the daughter to the husband? మరి మనం వివాహ వ్యవస్థను మనం చూసినట్లయితే పెళ్లి జరిగేటప్పుడు మరి తన కుమార్తెను తన భర్తకి ఎవరు ఆ చేతులు పట్టిస్తారు? Normally it's the father who gives the hand of the bride to the groom. సాధారణంగా ఏంటంటే మరి తండ్రి వెళ్ళి తన కుమార్తె చేతిని పెళ్లి కుమారుడు యొక్క చేతిలో పెడతాడు. And that shows the person who has the authority to give her hand in the marriage belongs to the father.
కాబట్టి ఇది ఏం తెలియజేస్తుందంటే ఈ యొక్క వివాహం వయసు వచ్చినటువంటి స్త్రీకి వివాహము చేయడానికి పరిపూర్ణమైనటువంటి అధికారము తండ్రికి ఉన్నది అని తెలియజేస్తుంది. But this is not acceptable by many men of the modern age. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో మరి అనేక మంది దీనిని అంగీకరించట్లేదు. Even so, men and women who say they are Christians, వాళ్ళు స్త్రీలు పురుషులు వారు క్రైస్తవులు అయినప్పటికీ కూడా they go and get married based on their will and their interest. వారు ఏం చేస్తారంటే వారు తమ సొంత ఇష్టానుసారంగా తమ సొంత ఆలోచన చొప్పున వెళ్ళి వివాహాలు చేసుకుంటూ ఉంటున్నారు. And they don't even bother to go and ask the consent of the girl's father, especially men. మరి పురుషులు కూడా కనీసం తన యొక్క తండ్రిని వెళ్ళి అడుగుదాము, తండ్రికి విషయాన్ని తెలియజేద్దాము అన్న ఆలోచన కూడా లేకుండా ఉంటున్నారు. And some young men, they may be even Christians, they come to church, maybe they like a girl, or maybe in another context of work or somewhere they met a Christian girl and they like, and they just fall in love. మరి కొంతమంది యవనస్తులు సంఘంలోకి వచ్చి మరి ఏదో వాళ్ళకి ఇష్టమైన అమ్మాయి సంఘానికి వస్తుంది కాబట్టి ఆమె గురించి అని రావటము, అలాగా కొంతకాలం వచ్చి ఆ విధంగా ప్రేమలో పడిపోవటం జరుగుతుంది. And now with the modern technology, they start messaging, chatting one another, calling one another, going to parks together. మరి ఆధునిక ప్రపంచంలో చూసినట్లయితే మరి చాటింగ్స్ ద్వారా మెసేజ్లు చేసుకోవడం ద్వారా మరి బయటకు వెళ్ళి పార్కుల్లో కలుసుకోవడం ద్వారా ఇలాగ చేస్తూ ఉంటుంటారు. And they already decided they are going to get married. ఇక వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకుంటారు వాళ్ళు వివాహం చేసుకోబోతున్నారు అని వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటారు. And some they even go to the extent that they are already engaged. Some young men, they like to wear rings, even if they are not married. And maybe, they want to show that they are already engaged. We are going to get married. కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఏం చేస్తారంటే పేరెంట్స్కి ఎవరు కూడా తెలియకుండా వాళ్ళే రింగులు మార్చేసుకొని ఇదిగో ఏదేమైనా మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. After all this is done, then by the time they want to get married, they go and talk to the father and the mother and ask, oh, I want to get married. I like this girl. I like this man. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసి వాళ్ళ నాన్నకో వాళ్ళ అమ్మకో ఇదిగో నేను ఈ వ్యక్తిని నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోబోతున్నాను అని చెప్తారు. Then the father may say no. అప్పుడు వెంటనే వాళ్ళ తండ్రి అనొచ్చు, లేదు ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదు అంటాడు. Then that results in big fighting, and sometimes they run out of the house, they go and do register marriage. And at that time, they may think, oh, maybe I will call the pastor and ask what is his view. Say, pastor, I am in love with a Christian girl. See, she's a good, but my father is not allowing. You come and solemnize. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ తండ్రికి చెప్పినప్పుడు తండ్రి వద్దనగానే ఇంకా అక్కడ గొడవలు ప్రారంభమవుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా మాట్లాడకుండా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మా తండ్రి ఒప్పుకోవట్లేదు కాబట్టి పెళ్ళి ఎవరు చేయాలా, పెళ్లి చేయాలంటే పాస్టర్ గారు చేయాలి కాబట్టి పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం. పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను ఒక మంచి క్రైస్తవుల అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాను, మా నాన్న దీన్ని ఒప్పుకోవట్లేదు, మీరు వచ్చి నా పెళ్లి చేయగలరా అని అడుగుతారు. And I do get phone calls, by the way. Some ask, pastor, do you have marriage license? We are going to get married. Can you come and conduct the wedding? How much is your fees? మరి ఇప్పుడు నాకు కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు మీకు మ్యారేజ్ లైసెన్స్ ఉందా, మేము పెళ్లి చేసుకోబోతున్నాము, మీరు ఎంత ఫీజు తీసుకుంటారు, మీకు లైసెన్స్ ఉందా అని అడుగుతున్నారు. I say I have marriage license, but it is not a license to marry anybody anyhow. అటువంటి వారికి నేను చెప్పాను, వివాహం చేయడానికి నాకు అనుమతి ఉన్నది, లైసెన్స్ ఉంది, కానీ అది ఏ వివాహం పడితే ఆ వివాహం చేయడానికి కాదు అని చెప్పేవాడిని. And normally we solemnize weddings only people who are those who are regular and part of the church, and we know both of them, and we are sure that they are marrying in the Lord, they are believers. We need to check whether they are baptized. All this we have to check, and then only we allow them to get married. It's not like I know some may do all this without doing much attention to all the details, but that's not right. Biblically speaking, we must be very careful even whose wedding we are solemnizing. కాబట్టి మరి మన సంఘంలో అయితే మేము వారు క్రమంగా సంఘానికి వస్తున్నారా లేదా, వారు బాప్తిజం పొంది ఉన్నారా లేదా, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నారా లేదా, వారు మాకు తెలిసిన వారా కాదా, ఈ విషయాలన్నీ కూడా చూసి అలాంటి వారికి మాత్రమే మరి పెద్దల అనుమతి చేత ఏర్పాటు చేయబడిన అటువంటి వారికే మేము వివాహాలు చేస్తాం. అంతేగాని తమ ఇష్టానుసారంగా నడుచుకునే వారికి, క్రమంగా రాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే వారికి, అటువంటి వారికి మరి అటువంటి వివాహాలు మేము ప్రోత్సహించాం. So
So young men and women in the church, if you don't come to church any day, maybe you are baptized in the church. After that, before marriage, you call me to solemnize wedding. I think no need to call me. Already I said I am not interested. ప్రియమైనటువంటి యవనస్తులారా, పెళ్లి చేసుకోబోయే వాళ్ళారా, మరి మీరు అనుకోవచ్చు, ఇదిగో మేము ఈ సంఘంలో బాప్తిజం పొందాం కదా, బాప్తిజం పొందినప్పటికీ మీరు సంఘానికి క్రమంగా రాకపోయినట్లయితే, మీ పెళ్లి వయసు వచ్చినప్పుడు మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చేటప్పటికి పాస్టర్ గారు వచ్చి మా పెళ్లి చేయండి అంటే నేనైతే రాను. But you come to church, you are we know you have faith in God, you are baptized, you are a godly men and women, and that will be a happy occasion even for the leaders of the church to solemnize your wedding and to be part of that godly worship service. అయితే నీవు క్రమంగా మందిరానికి వస్తూ చక్కగా దేవుని భయభక్తుల్లో పెరుగుతూ మరి దేవుని భయభక్తులో ఉన్నటువంటి స్త్రీని కూడా చూసుకొని మీరు వివాహం చేసుకుంటే అటువంటి వివాహాలు మేము సంతోషంగా జరిగిస్తాం. అవి సంఘానికి, సంఘ పెద్దలకి, అందరికి కూడా అవి ఆశీర్వాదకరంగా ఉంటవి. And then another thing, don't go and ask pastors to solemnize wedding if you are marrying an unbeliever. మరి రెండో విషయం ఏంటంటే, ఒకవేళ నీవు అవిశ్వాసి అయినటువంటి స్త్రీని కానీ పురుషుని కానీ వివాహం చేసుకోబోతున్నట్లయితే అలాంటి సందర్భంలో పాస్టర్ గారు మీరు వచ్చి మా పెళ్లి చేయండి అని అడగొద్దు. There may be pastors who do all this. మరి కొంతమందికి పాస్టర్కి ఈ విషయాలని తెలిసి ఉండొచ్చు. They may know also, they may do it. ఇవి తెలిసినా కూడా వాళ్ళు ఇటువంటి వివాహాలు జరిగిస్తూ ఉంటారు. But as I always say, we want to follow the principles in the Bible. అయితే మేమైతే దేవుని యొక్క వాక్యం యొక్క నియమాలు, వాక్యంలో ఉన్నటువంటి పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. Especially in our church. ప్రత్యేకంగా మన సంఘంలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. You may like a person who is an unbeliever. ఒకవేళ నీకు అవిశ్వాసి అయినటువంటి వారు ఇష్టమై ఉండొచ్చు. And maybe your parents may propose that and you may be forced to do it. ఒకవేళ మీ తల్లిదండ్రులు కూడా ఆ సంబంధాన్ని తీసుకొచ్చి ఆ యొక్క వివాహం చేసుకోమని నీవు మరి బలవంత పెట్టబడచ్చు. But if the marriage is not in the Lord, you are going to get unequally yoked with an unbeliever. Don't call the pastors to announce their blessings. ఒకవేళ ఈ వివాహం అనేది మరి ప్రభువునందు గనక ఈ వివాహం జరగబోతున్నట్లయితే అవిశ్వాసితో విశ్వాసి అయిన వాడు అవిశ్వాసి అయిన స్త్రీని వివాహం చేసుకోబోతున్నట్లయితే ఇలాంటి సందర్భంలో దయచేసి మీరు పాస్టర్ని మీ యొక్క వివాహం జరిగించాలని పిలవవద్దు, వారి ఆశీర్వాదాలు కోరవద్దు. Verse 39 last part says, even those who remarrying or they want to be married again after the husband die, they must be married only in the Lord. మరి 39వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే, భార్య భర్త బ్రతికినంత కాలమే భద్రురాలై ఉంటుంది. ఒకవేళ భర్త మృతి చెందిన ఎడల ఆమె మరలా వివాహం చేసుకోవచ్చు. అలా చేసుకునే వివాహాలు అయినప్పటికీ అవన్నీ కూడా ఎట్లా ఉండాలంటే ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్తున్నాడు. In 2 Corinthians 6:14 verses 14 to 18 also the Bible tells us, don't be unequally yoked with unbelievers. అట్లాగే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూసినట్లయితే అవిశ్వాసి అయిన వారితో మీరు పొత్తు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. Don't call it a Christian wedding. అది క్రైస్తవ వివాహం అని నీవు పిలవద్దు. And if pastors go and solemnize all these weddings, it will become a curse for their ministry. The Lord will curse them because it's not a blessed occasion where we are doing something contrary to God's will and asking God to bless that union. ఒకవేళ పాస్టర్స్ కనుక ఎలాంటి వివాహాలు జరిగిస్తూ ఉన్నట్లయితే ఇది వారి పరిచర్యకి శాపంగా మారుతుంది. ఎందుకంటే మనం అది వాక్యానుసారముగా దేవుని చిత్తానుసారంగా జరగని వాటికి మనం వెళ్ళి వాటిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పలుకుతూ ఉన్నాం కాబట్టి. And we are even invoking God as witness and taking vows, and how unholy it is to do something against God's will, God's plan, and do all this in the name of God and invoking God and take vow. మరి ప్రభువుని పిలవడము, ప్రభు యొక్క సన్నిధిలో వాగ్దానాలు చేయడము, ఇదంతా కూడా దేవుని నామాన్ని అపవిత్రపరచడం అవుతుంది. కాబట్టి ఆ విధంగా శాపం వస్తుంది. So young men and women here, make sure that you marry only in the Lord. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి యవ్వన సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి యవ్వన సహోదరులారా, మీరు వివాహాలు చేసుకునేటప్పుడు మీరు ప్రభువునందు మాత్రమే వివాహాలు చేసుకోవాలని గుర్తుంచుకోండి. Otherwise, don't get married. That's what Paul is saying. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మీరు వివాహాలు చేసుకోకుండా ఉండండి. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. It is better to be in God's will rather than being unequally yoked. ఇది ప్రభు చిత్తంలో మరి వివాహం కాకుండా ఉండడమైనా మంచిదే,
ప్రభు చిత్తం లేకుండా మరి అవిశ్వాసులతో వివాహం చేసుకోవడం కంటే కూడా వివాహం కాకుండా ఉండడమే మంచిది అని చెప్తున్నాను. You may be thinking, oh, Pastor Garu, what you are saying? Look at other churches, my relatives, they are all doing this. Why you are saying like this? మీరు అనవచ్చు, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు మీరు, మీకు అసలు అర్థమవుతుందా? వేరే సంఘాలను చూడండి, వాళ్ళందరూ కూడా ఇవన్నీ జరిగిస్తున్నారు, మరి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. I am saying this again and again because the Bible teaches us very clearly, marriage must be in the Lord. Otherwise, don't get married. There's no problem. నేను మరలా ఈ విషయాలు మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, వివాహాలు ప్రభువునందు మాత్రమే జరగాలి. ప్రభువునందు జరగని వివాహాలు అవి జరగకుండా ఉండడమే మంచిది. So young men and women, when you pray for God's guidance on your marriage, pray that the Lord will bring believers, those who are in the Lord, to your life, godly men and women to your life. కాబట్టి ప్రియమైన యవన సహోదరులారా, మీరు వివాహం చేసుకునేటప్పుడు మరి మంచి విశ్వాసి అయినటువంటి వారు మీకు ప్రభు అనుగ్రహించేటట్లుగా ఆ వివాహము ప్రభువునందు జరిగేటట్లుగా ప్రార్థన చేసుకోండి. And if you have a desire to get married, start praying now, today onwards. ఒకవేళ నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కనుక ఉంటే ఈ రోజు నుంచే నువ్వు మంచి జీవిత భాగస్వామి కోసం ప్రార్థన చేసుకో. It is very important, more important than praying for IIT entrance, medical entrance, NEET, and all the engineering and all the admission career and all that. People are praying, always praying about all these things. ఇది నీకు నువ్వు మరి ఐఐటి ఎంట్రన్స్ కంటే, నీట్ ఎగ్జామ్స్ కంటే, లేదా మెడికల్ సీట్లు, డాక్టర్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు కంటే మరి సహజంగా ప్రజలు వీటి కోసం విపరీతంగా ప్రార్థన చేస్తుంటారు. అయితే మీ వివాహాలు అనేవి, వాటికి సంబంధించిన ప్రార్థన అనేది వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైంది. And parents also, we must pray for their salvation and pray that they will have godly families. That's more important than their career. అట్లాగే పిల్లల తల్లిదండ్రులు కూడా వారు పిల్లల యొక్క రక్షణ కొరకు, వారి ఆధ్యాత్మిక జీవితాల కొరకు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండాలా, ప్రార్థించేవారుగా ఉండాలా, వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. What is the point? Our sons or our children have all these degrees of this world. They are getting maybe 6-digit salary or whatever in this world, and their family lives are collapsed. ఒకవేళ మన పిల్లలు బాగా చదువుకొని మరి అనేకమైన డిగ్రీలు సంపాదించి 6 లక్షల జీతాలు సంపాదించినప్పటికి కూడా వారి వివాహ జీవితంలో మరి ఆ వివాహ జీవితం మరి పాడైపోయినట్లయితే, సరిగా లేకపోయినట్లయితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? So young men and women, we must take this very seriously. We కాబట్టి must pray to the Lord, Lord, lead me to a godly man and woman. I want to honor your commandment, your will, and help me to marry in the Lord. కాబట్టి ప్రియమైనటువంటి యవన సహోదరులారా, మరి మీరు ప్రార్థన చేసుకోండి, నాకు ఒక దైవికమైనటువంటి వారు జీవితంలో భాగస్వామిగా కావాలి, ఇలాంటి వారిని నేను ప్రభువునందు వివాహం చేసుకోవాలి అని మరి ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించండి. And young men, sometimes you may like a girl or somebody suggested a person to you. మరి కొంతమంది యవనస్తులు, మరి మీకు ఎవరైనా ఒక అమ్మాయి నచ్చి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఎవరైనా ఒక అమ్మాయి ఒక సలహా ఇచ్చి ఉండొచ్చు మీకు. Don't open your WhatsApp and start chatting every day. ఇక వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసేసి ప్రతిరోజు చాటింగ్ చేస్తూ ఉండబాకండి. Follow the principles in the Bible. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దానిని అనుసరించండి. If you are serious about it, ఒకవేళ ఆ విషయంలో నీవు సీరియస్గా ఉన్నట్లయితే, you pray about it and you are sure about God's will, go and ask the girl's father first. ఒకవేళ నీవు ఆ విషయంలో సీరియస్గా ఉన్నట్లయితే, నీవు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆ అమ్మాయి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడు మొదటిగా. Because the Bible very clearly says, all the virgins till they are getting married, the authority over that lady, that girl, is over the father. ఎందుకంటే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఆ కన్యక అయినటువంటి ఆ స్త్రీలకి మరి తమ కుమార్తెలకు వివాహము చేసే అధికారము అది పూర్తిగా తండ్రికి మాత్రమే ఉంటుంది. And it is important that you take the girl's father's consent. కాబట్టి మరి తండ్రి యొక్క ఆలోచన తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. Because he has the authority to decide whether he should give that girl or his daughter to you or not. వాళ్ళ యొక్క కుమార్తెను నీకు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నిర్ణయించేది కూడా అధికారము తండ్రికి మాత్రమే ఉంటుంది. And in some situations you go and ask. మరి కొన్ని సందర్భాల్లో నీవు వెళ్ళి అడిగినప్పుడు he may say no.
తండ్రి అనొచ్చు నేను ఇవ్వను అని. then don't go and try to woo her and take her away. అలాంటప్పుడు వెళ్ళి నీతో నీ నిర్ణయంతో మాకేం పని లేదని చెప్పేసి ఆమెను తీసుకొని లేపుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. Particularly if they are believers, pray that the Lord will change that father's heart. ఒకవేళ వారు విశ్వాసులు అయినట్లయితే ప్రభు తండ్రి యొక్క మనసును మార్చేటట్లుగా ప్రార్థన చేయండి. Because ultimately God has given this authority as father and mother ఎందుకంటే his hand to have the responsibility over her to decide when they should get married. ఎందుకనగా తన కుమారుడిని లేదా తన కుమార్తెను మీకు ఇవ్వడానికి మరి తమ యొక్క తల్లిదండ్రులకు మాత్రమే పూర్తి అధికారం ఉంటుంది కాబట్టి వారిని సంప్రదించి వారి ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి. But then Paul also says it is not right for the father, for the man to unnecessarily delay. అట్లాగే పౌలు ఏం చెప్తున్నాడంటే మరి తండ్రికి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆ వివాహాన్ని అకారణంగా వాయిదా వేసుకుంటూ వెళ్ళడం మంచి పద్ధతి కాదని చెప్తున్నాడు. And if the daughter that the Lord has given to him, he is already of the marriageable age, and there is a godly man, and it seems that it is God's will for them, it is a dishonorable thing to unnecessarily delay it. నీకు మరి వయసు వచ్చినటువంటి కుమార్తె ఉంది, అట్లాగే అటువైపున మరి విశ్వాసి అయినటువంటి అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు కూడా మరి పెళ్లి చేసుకోవడానికి అర్హులైనప్పటికీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మరి దానిని అకారణంగా వాయిదాలు వేస్తూ ఉండడం అనేది తండ్రికి మంచిది కాదు అని హెచ్చరిస్తున్నాడు. I don't think any father will do that, especially in our context, in the Indian context. Sometimes the parents will think about money, career, all other things and unnecessarily delay the marriage. That's not right. మరి మన భారతదేశంలో చూసినట్లయితే కొన్నిసార్లు పేరెంట్స్ అయిన తల్లిదండ్రులు వాళ్ళకి డబ్బులు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా ఇవి చూసి వాటి గురించి వాయిదా వేసుకుంటూ వస్తారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. I'm not saying fathers should give their daughters to all the lazy men out there. అయితే తండ్రులైన వాళ్ళు వాళ్ళ కుమార్తెల్ని సోమరులైన వాళ్ళందరికీ ఇవ్వండి అని నేను చెప్పట్లేదు. And young men, if you are preparing for marriage, this is one thing you have to remember. యవనస్తులారా, నీ వివాహానికి సిద్ధపడుతున్నట్లయితే ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలా. You must be working hard. You must be doing what Lord has entrusted to you faithfully. నీవు కష్టపడి పని చేసేవాడిగా ఉండాలా. దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని నీవు నమ్మకంగా చేసేవాడిగా ఉండాలి. And by the time you get married, you must be spiritually and mentally prepared to run a family. మరి నీ వివాహం చేసుకునే సమయానికి మరి మానసికంగా అట్లాగే మరి అన్ని విధాలుగా కూడా కుటుంబాన్ని నడిపించగలిగే స్థితికి నీవు రావాలి. Some young men, they want to get married. కొంతమంది యవనస్తులు వివాహం చేసుకోవాలనుకుంటారు. And they are open in acknowledging, my life is a mess and now I am going through a lot of problems and I want to get married and after that all the problems will be solved. Marriage will solve all my problems. ఈ వివాహం చేసుకోవాలనుకునే యవనస్తులు ఏమంటారంటే నా జీవితంలో పెళ్లి కాక చాలా సమస్యలు ఉన్నాయి, అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి, మరి పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలన్నీ పోతాయి, నాకు పరిష్కారం దొరుకుతుంది. సో ఈ గందరగోళ పరిస్థితులన్నీ పోవడానికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే పెళ్ళి అని అనుకుంటారు వాళ్ళు. Don't give your daughters to such men. So fathers, I am saying. ఇలాంటి ఆలోచన చేసేవారికి మీ కుమార్తెలను ఇవ్వద్దు అని. When you are single, you live as a godly man, do your work faithfully, work hard, and that gives the understanding even to the father. Oh, that boy is good. He's working hard. He's a godly man, and he will be more than happy to give his daughter to that man. నీవు సింగిల్గా ఉండి చక్కగా నీకు అప్పగించబడిన పనిని నీవు నమ్మకంగా యథార్థంగా చేసుకుంటూ వస్తూ ఉన్నట్లయితే మరి తండ్రికి కూడా ఆలోచన కలుగుతుంది. ఇతడు కష్టపడి పని చేసుకుంటున్నాడు, దేవునికి భయపడి జీవిస్తున్నాడు, కాబట్టి మన కుమార్తెని ఇతనికి ఇవ్వచ్చు అని వాళ్ళకు కూడా ఆలోచన కలుగుతుంది. It is required even of the parents to be very careful, even in praying for them and to have good discernment whom their daughters are marrying. కాబట్టి మరి తల్లిదండ్రులైన వారికి కూడా మరి ప్రార్థన చేయాలా, మరి తన కుమార్తెని ఎలాంటి వ్యక్తికి ఇవ్వాలి అన్న విషయంలో మరి మంచి వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. And sometimes parents, after seeking God's will, they may think that this is not the right time, and their daughters may be studying and they think that maybe another time, and they may ask even the daughters to wait for some time. And it is good if it's a godly advice, as the Lord has put authority over them, to respect your father's decision, especially if it's a believer and a godly man. మరి కొన్నిసార్లు మరి మీ కుమార్తెలు వారు చదువుకుంటూ ఉన్నారు,
ఇంకా చదవాల్సి ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో వారు ఇంకా చదువుకోవాలి కాబట్టి వారు కెరీర్ ముందుకు వెళ్ళాలి కాబట్టి మరి ఆలోచన కలిగి అలాంటి సందర్భాల్లో ఆ యొక్క వివాహాన్ని వాయిదా వేయడం అనేది మంచిది. కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా దాని గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. And that's why in verse 38 in the second part he says, "But he that giveth her not in marriage doeth better in certain situations, maybe persecution or financial difficulties or some other reasons." Especially in the previous verses you read, Paul is saying to many men and even to young men and women that it's better that you don't get married because of the present condition of the society and the situation that the church is going through. మరి ఇక్కడ 38వ వచనంలో చూసినట్లయితే ఏమన్నాడంటే, తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించున్నాడు, పెళ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించున్నాడు అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ యొక్క మరి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి అలా నడుచుకోవడం మంచిది. ముఖ్యంగా వాటి పై వచనాల్లో ఏమని చెప్తున్నాడంటే, ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది అని హెచ్చరిస్తున్నట్లుగా మనం పోయిన వారం వాక్యంలో విన్నాం. So all this matter involves a lot of discernment, and we should approach all this in faith based on the principles in God's word. కాబట్టి ఈ విషయాలన్నిటిలో కూడా మనకి చాలా వివేచన అనేది అవసరము. వీటన్నిటిలో కూడా మన విశ్వాసం ద్వారా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలి. You know how beautiful the society and the church will be if young men follow these principles, the fathers follow these principles. చూడండి, మరి యవనస్తులైన వారు, వారి తల్లిదండ్రులైన వారు ఈ విధానాలను కనుక వారు అనుసరిస్తూ ఉన్నట్లయితే సమాజం ఎంత అందంగా అలంకరించబడుతుందో ఊహించుకోండి. You know, especially young men and women growing up now, your friends in colleges, in campuses, they may all be promoting love, breakup, all these are common now. మరి ఈనాటి సమాజంలో చూస్తున్నట్లయితే యవనస్తులైన వారు వారి యొక్క కాలేజెస్లో ఫ్రెండ్స్ పరిచయం అయ్యేవారు చిన్నగా ఏమంటారు, ప్రేమలని, అది అని, ఇదని, ఈ విషయాలన్నీ కూడా వీటిని ఎక్కువగా వారు తెలియజేస్తూ ఉంటారు. But the Bible wants us, and Bible tells us, guides us how we should approach these matters. We should not follow the ways of the world. Don't follow how your friends do these things. Follow the principles in the Bible. అయితే బైబిల్ ఇది ఏమని తెలియజేస్తుందంటే, ఈ లోకంలో ఉన్న వాటి వైపు మీరు ఆకర్షితులు కావద్దని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మీ స్నేహితులు చెప్పేదానికంటే కూడా బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకొని వాటిని మీరు అనుసరించండి. So especially young men, please remember you have to take the consent of the father, especially the girl's father, before you get married. కాబట్టి యవనస్తులైన వారు ముఖ్యంగా మరి గుర్తుపెట్టుకోండి, మరి ఆ యవనస్తురాలైనటువంటి కని యొక్క తండ్రిని మీరు సంప్రదించే విషయంలో, మరి వాళ్ళకి విషయాలు తెలియజేసే విషయంలో మీరు మరి శ్రద్ధ కలిగి ఉండాలని తెలియజేస్తున్నాం. And don't entertain any intimate relationship before taking the consent of the parents. కాబట్టి మరి తల్లిదండ్రులకి తెలియజేయకుండా మీరు దానికంటే మించి వెళ్ళవద్దని తెలియజేస్తున్నాను. Don't waste your time. మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. And the Bible also says it's not good you just chit chat and develop friendship and become close, and many years you just wait. If you are sure that it is God's will, as quickly as possible go and get married. ఒకవేళ మీకు ఒకరిని వివాహం చేసుకోవాలని అనిపించినప్పుడు ఊరికే వాళ్ళతోటి చాటింగ్లు చేసుకుంటూ సంవత్సరాలు గడిపేసుకుంటూ పోకుండా, మీరు దేవుని చిత్తంలో వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వారి గురించి వెంటనే వారి పేరెంట్స్ గురించి తెలుసుకొని వెళ్ళి వారికి పేరెంట్స్కి తెలియజేయండి విషయాన్ని. This is not something you experiment and find out, fail it, then you try another boy or girl that will work out not, and then you will decide after all everything, you will decide whether it's good. It's not like that. ఇదేదో ఒక ప్రయోగంలాగా చేయడం కాదు. ఇక్కడ ప్రయత్నం చేసాం, ఇక్కడ ఫెయిల్ అయిపోయాం, ఇంకో చోటుకి వెళ్దాం, అక్కడ ప్రయత్నం చేద్దాం, ఇట్లాగా చేసేది కాదు ఇది. And you do all this secretly without telling your parents or anybody. ఇది ఎవరు కూడా మరి తల్లిదండ్రులకు ఎవరికి మీరు తెలియచేయకుండా ఇదంతా కూడా మీరు రహస్యంగా జరిగించేది కాదు. That's not biblical. అది వాక్యానుసారమైనది కాదు. You should approach all this with God-given guidelines, and you pray if it's God's will. You take the consent of the boy or girl whom you want to get married, and they're fine. Go and take the consent of the parents and get married soon. కాబట్టి ఇది నీవు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నావో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసి వారిని సంప్రదించి వారి ఆలోచన చొప్పున మరి ముందుకు వెళ్ళడమే మంచిది. And if you think you are not ready for marriage, don't try to enter into relationship.
ఒకవేళ నీవు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోయినట్లయితే నీవు ఆ యొక్క ఆ సంబంధంలోనికి నీవు వెళ్ళవద్దు. Focus on your studies. Focus on the work that the Lord has given you. దేవుడు మరి నీ యొక్క చదువుల మీద నీ దృష్టిని ఉంచు, లేదా దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని మీదే నీ దృష్టి కేంద్రీకరించు. And especially in this chapter, Paul even says, in some situations we must be prepared to remain single and serve for God's honor and glory. కాబట్టి మరి ప్రత్యేకంగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఆ పరిస్థితిని బట్టి మీరు వివాహం కాకుండా చేసుకోకుండా ఉండటమే మంచిది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. So it's good to wait in certain situations. అలాంటి పరిస్థితుల్లో కొంతకాలం వేచి ఉండడం అనేది మంచిది. What the Lord has given to you, focus on that, do it properly, do it faithfully. In the Lord's time, the Lord will bring the right person and you will be able to discern God's will. దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని నీవు నమ్మకంగా యథార్థంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే తగిన సమయంలో దేవుడు సరైన జీవిత భాగస్వామిని మీకు అనుగ్రహిస్తాడు. And verse 39 says, once you are married, once you discern God's will, you take the consent of girl's father, you got married. Bible says, you are bound by the law as long as her husband liveth. మరి 39వ వచనం ఏం చెప్తుందంటే, నీవు ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత నీవు దేవుని చిత్తంలోకి నడిపించబడి దేవుని చిత్తంలో వివాహం అయిన తర్వాత ఒక్కసారి నీకు వివాహం అయిన తర్వాత నీవు ఆ యొక్క నియమం చేత బంధించబడి ఉన్నావు అని చెప్తుంది. It's not like you change career, you enter into a work but you didn't like it, work pressure, so many problems, you submit a resignation, you go and work in another place. ఇది ఏంటంటే ఏదో ఈరోజు ఒక ఉద్యోగంలో ఒక పనిలో చేరావు, కొంతకాలం చేసిన తర్వాత ఆ పని నచ్చలేదు, ఆ పనికి రిజైన్ చేసి మళ్ళీ ఇంకో చోటుకి ఇంకో పనికి జాయిన్ అయ్యావు, ఇట్లా చేసేది కాదు ఇది. That's why I said marriage is more important than career. అందుకే నేను చెప్తున్నాను, మరి వివాహం అనేది మీ యొక్క కెరీర్ కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది. Career you can change anytime. నీ యొక్క కెరీర్ ఎప్పుడైనా మీరు మార్చుకోవచ్చు. Now you will do a job, you don't like it, you resign, you do some other course, go and do some other work. ఈ రోజు నీవు ఒక ఉద్యోగం చేయొచ్చు, అది నచ్చకపోతే దానికి రిజైన్ చేసి ఇంకొక పనికి నీవు వెళ్ళొచ్చు, అది నచ్చకపోతే ఇంకొక పనికి వెళ్ళొచ్చు. But marriage is not like that. అయితే వివాహం అలాంటిది కాదు. You are bound by an oath, you are bound by a covenant. నీవు ఒకసారి వివాహం అయిందంటే ఆ యొక్క నిబంధనలో ఆ యొక్క వాగ్దానం ద్వారా ప్రమాణాల ద్వారా నీవు బంధించబడి ఉంటావు. And the biblical teaching is that even if you have to separate, as long as the husband liveth, it is better for that wife to remain single. కాబట్టి అయితే వారికి వివాహం అయిన తర్వాత ఒకవేళ విడివిడిగా ఉండవలసి వచ్చినప్పుడు వస్తే అప్పుడు కూడా ఆ యొక్క భర్త లేదా భార్య మరి ధర్మశాస్త్రానికి నియమానికి కట్టుబడి జీవించేవారుగా ఉండాలి. I think this also in the modern context many people may not agree. మరి ఇది కూడా ఈ ఆధునిక కాలంలో మరి చాలామంది దీన్ని ఒప్పుకోరు, ఇష్టపడరు. Many who enter into Christian wedding, after that they go for divorce and immediately they look for another person to get married, even the sisters. మరి క్రైస్తవ వివాహాలు చేసుకున్నప్పటికీ చాలామంది కొద్ది కాలానికే వారు విడాకులు పొందుకుంటారు, విడాకులు అయిపోయిన వెంటనే మరలా వేరొక వివాహం చేసుకోవటానికి సిద్ధపడతారు. But the Bible says, as long as the husband liveth, she is bound by the covenant. It's good that she remains single. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, భర్త బ్రతికి ఉన్నంత కాలము కూడా నీవు చేసినటువంటి ఆ ప్రమాణానికి నీవు కట్టుబడి ఉండాలి అని చెప్తుంది. And she can remarry if the husband dies. ఆ స్త్రీ మరలా ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అంటే ఒకవేళ భర్త చనిపోతే అప్పుడు మాత్రమే తను మరలా వివాహం చేసుకోవడానికి బైబిల్ అనుమతిస్తుంది. Verse 39 second part says, but if her husband be dead, she is at liberty to be married. మరి 39వ వచనం రెండో భాగంలో ఏమంటుందంటే, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉంది. But in that second marriage also, if she marry again, she should marry in the Lord. అయితే ఆ యొక్క మరి యొక్క వివాహము కూడా అది కూడా చేసుకోవడానికి స్వతంత్రురాలై ఉన్నప్పటికీ ఆ వివాహము ప్రభువునందు మాత్రమే జరగాలి అని హెచ్చరిస్తున్నాడు. So the reminder from these verses is that we are bound by the covenant that we took. We are bound by the law that we took. We are not at liberty to easily break it. ఈ వాక్యం ద్వారా మనం ఏమని హెచ్చరించబడుతున్నాం, గుర్తు చేయబడుతున్నాం అంటే ఆ వివాహం అనే ఆ నిబంధనకి మనము కట్టుబడి ఉండాలి అని, అంతేగాని నిబంధనని బ్రేక్ చేయడానికి కాదు, కానీ ఆ నిబంధనలో మనము నిలిచి ఉండడానికి బద్ధులమై ఉన్నామని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. And in some situations you have to live separately and the marriage is not working, still you are not at free to go and get remarried if the other party is alive, is the husband or the wife is still alive.
కొన్ని సందర్భాల్లో మీరు మరి వివాహం అయిన తర్వాత వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మరి వారు బ్రతికి ఉన్నంత కాలము మరి యొక్క వివాహం అనేది చేసుకోవడానికి అనుమతి లేదు. And the Paul's advice is that it is better that they remain single and serve the Lord in that time of separation or singlehood. మరి ప్రభు యొక్క పౌలు యొక్క సలహా ఏంటంటే వారు అలా దూరంగా విడివిడిగా ఉన్నప్పటికీ కూడా అలాగే ఉంటూ ఆ నిబంధనకి లోబడి వారు ఆ విధంగా ప్రభు యొక్క సేవ చేయడం మంచిది అని సలహా ఇస్తున్నాడు. And this is God's plan and it's very plainly recorded in the scriptures for us. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రణాళిక లేఖనాల్లో స్పష్టంగా మన కొరకు తెలియజేయబడింది. So young men and women, when we enter into a marital relationship, we need to think about all this. కాబట్టి ప్రియ యవన సహోదరులారా, వివాహ బాంధవ్యంలోనికి మనం ప్రవేశించేటప్పుడు వీటి గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. Pray that we will get married in the Lord and we will be bound in that marriage in the Lord. ప్రభునందు వివాహము చేసుకోవాలని, ఆ ప్రభునందు జరిగిన వివాహములో మనము మరి ఆ నిబంధనలో బంధించబడి ఉండాలని ప్రార్థన చేసుకోండి. And Christ is the head of our families. మన యొక్క కుటుంబానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. And we are bound in him. ఆయన యందు మనము ఉన్నాము. So let us pray that the Lord will give wisdom to young men and women in our church, even the children who are growing up, that the church will have godly families in the Lord, in Lord Jesus Christ. కాబట్టి మన సంఘములో ఉన్నటువంటి యవనస్తులు ఎదుగుతుండగా వారి యొక్క వివాహాలు ప్రభువులో జరగాలని సంఘము ఆ విధంగా మరి ప్రభువునందు వివాహాలు చేసుకున్నటువంటి కుటుంబాలతో సంఘము ఎదుగునట్లుగా ప్రార్థన చేద్దాం. And some who are not married, single men and women, let us also pray for them. Or some who are married, they are separated for some reasons. Pray that they will use that time for God's honor and glory. Even in their singlehood, even in the time of separation, that they will apply God's will and serve him in the way God wants. అలాగే మరి వివాహాలు కాకుండా ఉన్నప్పటికీ అటువంటి వారి నిమిత్తము లేదా వివాహాలు అయ్యి కొన్ని కారణాల వల్ల విడివిడిగా ఉంటున్నప్పటికీ వారు కూడా ఆ యొక్క ప్రభు యొక్క నిబంధనకి లోబడి మరి వారు జీవిస్తూ ప్రభువుని మహిమపరిచేటట్లుగా మరి దేవుని మహిమార్థంగా వారు జీవించేటట్లుగా దేవుని ఘనపరిచేటట్లుగా వారు జీవించేటట్లుగా మరి ప్రార్థన చేద్దాం. And I think as a church we have more responsibility to pray for youths and for families more than the careers of the people in the church. సంఘంలో ఉన్నాడు సంఘం యొక్క బాధ్యత ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు ప్రభువులో ఎదిగేటట్లుగా, ప్రభువులో వారి వివాహాలు జరిగేటట్లుగా వారి యొక్క కెరీర్ కంటే కూడా వారి యొక్క వివాహ జీవితం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత సంఘానికి ఎక్కువగా ఉన్నది. So in your family prayers, even in the prayer meetings of the church, even in the church meetings, this should be our earnest plea to the Lord. Lord, help our youths, help our fathers to have right discernment concerning these matters and to apply it. కాబట్టి మన యొక్క కుటుంబ ప్రార్థనలో కానీ సంఘ ప్రార్థనలో కానీ మరి యవనస్తుల కొరకు, తల్లిదండ్రుల కొరకు వారికి మంచి విచక్షణ జ్ఞానాన్ని ప్రభువు ఇచ్చేటట్లుగా, తద్వారా దాన్ని వారు జీవితానికి అన్వయించుకునేటట్లుగా ప్రార్థన చేయాలి. Parents, fathers, are we praying for our children? ప్రియమైనటువంటి మరి తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా? Or are we always praying, Lord, make my son and daughter a doctor, engineer, this and that, give him a lot of money? లేకపోతే కేవలము ప్రభువా మా పిల్లల్ని, మా సన్ని, మా పాపని, మా అబ్బాయిని, మా పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా బాగా ఆశీర్వదించండి, అంత డబ్బు బాగా సంపాదించే వాళ్ళుగా చేయండి అని ప్రార్థన చేస్తున్నారా? Oh, let us pray that they will get saved, pray that they will be in the Lord first, and pray that they will marry even in the Lord. కాబట్టి వారు మొదటిగా రక్షించబడాలని వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత వారు ప్రభునందు వివాహము చేసుకునేవారుగా ఉండాలని ప్రార్థన చేయాలి. And when we see God's kingdom and his guidance in all these matters, all other things God will add. Seek ye first the kingdom of God and his righteousness, all other things God will add. Matthew 6:33. ఈ విషయాల్లో మనము ప్రభు యొక్క సహాయం కొరకు, ప్రభు చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు మిగతావన్నీ కూడా ప్రభు సమకూరుస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 6:33 చెప్పినట్లుగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు సమస్తం కూడా సమకూర్చబడతాయని చెప్పాడు. And let us pray, continue to pray that the Lord will preserve the youth in our church and also the families in our church. సంఘంలో ఉన్నటువంటి యవనస్తులను, కుటుంబాలను ప్రభు మరి భద్రపరచునట్లుగా వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం.